పెళ్లికి అయితే టైంకి అటెండ్ అవ్వలేదు, అట్లీస్ట్ రిసెప్షన్ కన్నా అయినా అవ్వలేదు. పెళ్లికి ముందైతే ఎలాగైతే మా పాప సిక్ అయి నైట్ అంతా వండుకోలేదు, సేమ్ హిస్టరీ రిపీట్ అయింది అనమాట. రిసెప్షన్ కి ముందు రోజు తనకు ముక్కు దిబ్బడ అండ్ దగ్గుతోని మార్నింగ్ 5 దాకా ఎత్తుకొని కూర్చున్నాను. తర్వాత తనని హాస్పిటల్ చుట్టూ తిప్పడానికి దానికే సరిపోయింది. అండ్ ఇంకా అవుట్ఫిట్స్, మేకప్ వాళ్ళందరూ నాకు సొంత కష్టపడి చేసి పంపించినందుకు తయారవ్వాలని చెప్పేసి తయారయ్యాను అనమాట. తయారయ్యి ఫంక్షన్కి లిటరల్గా 11-12 o'clock ఫంక్షన్. నేను హాస్పిటల్ చుట్టూ తిరిగేసి వచ్చేసరికి 12:30 అయింది. మా అత్తయ్య వాళ్ళు అయితే అప్పటికి వెళ్ళిరు, మా మామయ్య నాతో పాటు తిరిగారు అనమాట. సో మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అప్పుడు 12:30కు వచ్చి తయారయ్యి కశ్విన్ తినిపించుకొని ఆడ ఫుడ్ రెడీగా ఉండదని తయారు చేసుకొని అవన్నీ బయలుదేరా మళ్ళీ టైంకి మా కశ్వమ వామిటింగ్ చేసుకుంది. తనకు కూడా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసిన, బట్ అది ఏది అవ్వలేదు అనమాట. లాస్ట్కి ఏదో నేను అట్లా నామకే వస్తే వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి హ్యాపీనెస్ చూసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసిన తర్వాత కొద్దిగా నవ్వొచ్చింది, కొద్దిగా ఓకే. కానీ తయారైనంత సేపు కూడా నేను అక్కడ లేను. 3కి ఫంక్షన్కి వెళ్తే 4-4:30 వరకు అయిపోయింది. భోజనం చేసి అందరినీ కలిసి ఫోటోలు వీడియోలు తీసుకొని అయితే వచ్చినా అనమాట. మీకు కూడా ఎంతైనా ఎప్పుడైనా నాకైతే ఇంకొద్దిగా బెటర్ ఉండొచ్చు, ఇంకొద్దిగా మంచిగా జరుగుండి ఉండొచ్చు అన్ని థింగ్స్ అనిపించింది అనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చూడాలి అంటే వ్లాగ్ పెడతాను, ఇక్కడ చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.